ఇస్నాపురం మున్సిపల్ తై బజార్ వేలంపాటలో గందరగోళం. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ఇస్నాపురం మున్సిపాలిటీలో నిర్వహించిన తై బజార్ వేలంపాట తీవ్ర ఉద్రిక్తత మధ్య నిలిచిపోయింది. గతంలో జరిగిన అవినీతి అక్రమాలపై స్థానిక యువత, ప్రజలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. పాత బకాయిలు, పారదర్శకత లేని నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేలాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి రసాభాసగా మారడంతో మున్సిపల్ కమిషనర్ వెంకట కిషన్ రావు వేలాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే తై బజార్ వేలం కోసం కొత్త తేదీని ప్రకటిస్తామని కమిషనర్ వెల్లడించారు. ఇప్పుడు అందరికి ఒక పాట పాడాక డిపాజిట్ చేయలేడు, చేయకపోతే 10 నెలలు పెట్టాడు అంతే. పేమెంట్ కట్టలేడు, కట్టకపోతే మళ్ళీ పెట్టారు. అంతకుముందు మరి కోటినాల వాడింది, మరి బ్లాక్ లిస్ట్ ఎందుకు కోటి 5 లక్షలకు వాడింది మేడం. కోటి 5 లక్షలకు వాడింది, 45 లక్షలకు ఎందుకు వచ్చింది మేడం? 46 లక్షలకి ఎట్లా వచ్చింది మేడం? సెకండ్ పాట వాడి 3 రోజులు టైం ఇవ్వమన్నాం మేడం. 3 రోజులు అందరం జరిగిపోయింది. మేము ఒప్పుకుంటాం, దానికి కావాలంటే ఇప్పుడు తప్పు చేసుకున్న అందరికి ఒకటే శిక్ష వేయండి. మా కోటి వాళ్ళ కోటి అట్లా ఏది కదా ఇచ్చి 100 రూపాయలు చేస్తారు. ఎవరు అడిగేటోళ్ళు లేక ఎవరు చేసేటోళ్ళు లేక ఇప్పటి నుండి అట్లా జరగదు. ఇప్పుడు టైం లేదు, కాకపోతే ఇప్పుడు డీటీ కట్టిన వాళ్ళకైతే సాల్వెన్స్ కి ఇంకా 2 డేస్ టైం, 3 డేస్ టైం. మేడం మీరు అదే చూడండి, లాస్ట్ టైం సాల్వెంట్ సర్టిఫికేట్ లేకపోతే యాక్షన్ రావద్దన్నారు. ఈసారి కొత్త నుంచి పెడతారు. మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఎట్లయితే చెప్పండి, ఎప్పటికొకటే ఉండాలి. ఉంటే ఏదున్నాయి మన అవసరాలు కడుతుంటే ఇప్పుడు సాల్వెన్స్ అంటా మేడం చెప్పండి మేడం. ఇప్పుడు 15 సాల్వెన్స్ సర్టిఫికేట్ మ్యాండేట్ ఉన్నోళ్ళే వాడాలి, మాట కాదు లేకపోతే లేదు. చూపిండి లాస్ట్ కమిషనర్ చెప్పిండు ఆయనకి, మేము జస్ట్ 1000 రూపాయలు కట్టాలి. మళ్ళీ లాస్ట్ టైం 1,5 లక్షలు 30,000 పాట, అదే 35,000 పాట అయినది. అప్పుడప్పుడే క్యాన్సల్ చేసి 5 days తీసుకొని క్యాన్సల్ అయిపోయి మళ్ళీ 47 lakhs తీసుకుని పాట ఎట్లా తీసుకుంటారు మేడం? ఆక్షన్ అన్నది జరుగుతుంది. దయచేసి మిగతా వాళ్ళని నువ్వు కోటినాల వాడి అందరు 2 కోట్లు 3 కోట్లు వాడు 4 కోట్లు వాడు ఏం చేస్తారు? 4 కోట్లు వాడు పైసలు కావాలి, పైసలు అయిపోతే సంబంధమే లేదు. రాష్ట్ర కమిషన్ ఎన్ని పైసలు చెప్పి 5 లక్షలు 3 లక్షలు తీసుకొని అయిపోయాక చెరువులు కట్టుకొని అలా చెరువు సార్ లోపల పెట్టుకునే ఉండే, మరి సాటులు అయితే లోపల పెట్టుకునే ఉండే, సాటులు అయితే లోపల పెట్టుకునే ఉండే సార్. ఇచ్చినా పట్టించుకోలేదు కమిషనర్. సార్ ఇప్పుడు 3 కోట్లు తీస్తారు, 3 కోట్లు మాత్రమే. మన ఆప్షన్ మాకు అవసరం లేదంటే ఏం చేస్తారు అప్పుడు? సెకండ్ ఓన్ కూడా చేయలేరు. మొన్న రాక ఐటీ రిటర్న్ కావాలి, అన్ని రిటర్న్ కావాలన్నారు. ఇప్పుడు ఏమో ఆధార్ కార్డే కావాలంటారు. పేదలకు కట్టబడుతుంది కావాలి.
ఇది ఓపెన్ టెండర్ కాబట్టి అందరినీ తప్పండి అవును డీడీ కొట్టారు ఏమంటున్నా ఆప్షన్ లేక తీసేయాలి ఆప్షన్ లేక తీసేయాలి ముందు ఆయన మీద యాక్షన్ ఏంటి అలా ఆస్తులు తప్పు చేస్తారా ఏం చేస్తారు లక్షలకు పోయింది మళ్ళీ 62 లక్షలకు కోటిన్నర వాడినాక మళ్ళీ క్యాన్సల్ అయినాక మళ్ళీ తీసుకుంటూ మళ్ళీ ఎట్లా కూర్చోబెడతారు ఎప్పుడు నాకు అర్థమైతలేదు లోపాలు అయితేనే మేము చేసే కాలేదు ఇంకేమైతుంది అన్న పాట వాడినాలు అందరూ ఇట్లా కూర్చుంటారు అడుగు మాట్లాడు అడుగుండి 3 కోట్లు వాడతారు మా వాళ్ళు 3 కోట్లు వాడుతాం చేపిస్తాం మీకు ఏం తెలుస్తుంది జరిగింది 3 కోట్లు వాడుతున్నాడు 5 కోట్లు వాడు 5 కోట్లు అడుగు 6 కోట్లు అంటే 7 కోట్లు వాడు అన్ని కంప్లైంట్ ఇచ్చినాము